లాస్ట్ సండే ఏం జరిగిందంటే ఈ మెక్సికన్స్ ఎవరైతే అంటే ఎక్కువగానంటే ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో చూసినట్లయితే మెక్సికన్స్ ఎక్కువ ఉంటారు, అందరికీ తెలిసిందే అది. లేకపోతే ఆల్ సల్వడార్ అని ఇది సెంట్రల్ అమెరికాలో ఒక దేశం అంటే ఒక 60 లక్షల జనాభా ఉంటారు, స్పానిష్ దేశం అంటే అది. అట్లాగే మీకు నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో మనకి ఇండియా ఉంటుంది. ఓకే. సో వీళ్ళ మెక్సికన్స్ లేకపోతేనేమో ఈ సెంట్రల్ అమెరికా ఉన్నటువంటి లాస్ ఏంజల్స్లో స్ట్రీట్స్ మొత్తం ఫుల్ అయిపోయి నో బడీ ఈజ్ ఇల్లీగల్ అని పెట్టుకుని వాళ్ళు వీళ్ళేమో రిపోర్ట్ ఇల్లీగల్ క్లాస్మేట్స్ ఎవరు ఈ కాలేజీలో ఉన్నవాళ్ళు. లాస్ ఏంజల్స్ స్ట్రీట్స్లోనేమో మెక్సికన్స్ కానీ కొంతమంది ఇండియన్స్ కానీ లేకపోతే సెంట్రల్ అమెరికాలో ఉన్నటువంటి దేశస్తులు ఎవరైతే ఉన్నారో ఇలా ఎక్కువ మేజర్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల కారణాల చేత వేసాలు లేకపోతే రకరకాల డాక్యుమెంటేషన్ సరిగ్గా లేని వాళ్ళు నో బడీ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళ స్వరాన్ని వాళ్ళు పెంచుతున్నారు. ప్రాబబ్లీ ట్రంప్ కొంచెం మెత్తబడ్డాడు, సరే కొంచెం దూకుడు తగ్గిస్తాడు అనేది ఒక వాదన ఇప్పుడు నడుస్తుంది. లేదు ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్లో నేను ఆ నినాదంతోనే లేకపోతే నేను అలాగే చెప్పే వచ్చాను కాబట్టి సో ఫస్ట్ ప్రయారిటీ నేను అమెరికాయే కాబట్టి స్ట్రిక్ట్గా ఉంటానని చెప్పి జరుగుతుంది. ఇది ఇప్పుడు ఐసీ వాళ్ళు మరి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 1,20,00,000 మంది ఉన్నారు, సరే ఇప్పుడు 1,10,00,000 మంది అయ్యారు, కొంతమంది వెళ్ళిపోయారు. ఇంతమందిని డిపోర్ట్ చేయాలంటే నెలల సంవత్సరాలు పడుతుంది, ఒక్కొక్క ఫ్లైట్ వేసి పంపాలంటే పడుతుంది. మీకు మీరుగా వెళ్ళిపోండి అని ఇండైరెక్ట్గా చెప్పాలి కాబట్టి దాన్నే వాళ్ళు అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టి డే వైజ్ రాస్తున్నారు. 25th జనవరి అనాథరైజ్డ్ ఇల్లీగల్ పీపుల్ని 1,100 మంది 1,200 మందిని పట్టుకున్నాం, వీళ్ళని డిపోర్ట్ చేసాం అని అఫీషియల్గా వాళ్ళ సోషల్ మీడియా పేజీలో అమెరికన్ గవర్నమెంటే పబ్లిష్ చేస్తుంది. అంటే ఒక రకమైనటువంటి ఫియర్ క్రియేట్ చేసి ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు రమ్మన్నారు. ఆ రకంగా కొంతమంది డిపోర్ట్ చేస్తున్నారు, అన్ని దేశాల నుంచి వస్తున్నారు, డిపోర్ట్ చేస్తున్నారు. మన తర్వాత మాట్లాడుతున్న నెక్స్ట్ టాపిక్లో జరుగుతుంది. సో ఇది కాలేజెస్లోకి ఎప్పుడైతే మీకు వచ్చిందో డెఫినెట్గా ఒక డివిజన్ అనేది వచ్చేస్తుంది.